ఇంతకాలమైనప్పటికీ ఏ వ్యక్తి అయినా కూడాను మనస్సు పదార్థము అనేటువంటి రెండింటి యొక్క తారతమ్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind. ప్రతి మానవుని యొక్క జీవితం కూడాను తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ మనస్సు పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపంతోనే కాలం గడుపుతున్నారు. Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter. కానీ ఈనాటికి కూడాను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాట్ ఈజ్ మైండ్ అని ప్రశ్న వేస్తే ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు. And if you ask anyone what is matter, he will say does not matter. What is mind? He doesn't say doesn't matter. దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు అని వాదిస్తారు. And he goes on arguing that he doesn't get anything out of that. వాట్ ఈజ్ మ్యాటర్ అని పెడితే డస్ మైండ్ అంటారు. And if you ask what is matter, he doesn't say. He says does not mind. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు. He says he doesn't need to know. ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి. What man has to know today is this differentiation, distinction between the mind and matter. మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చును. Man who does not know the mind is a fool. కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మహనీయుడు. So the one who knows the nature of the mind is noble.